శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి అంటే వృశ్చిక రాశి వారి ఫలితాలు మనం గమనించవలసినప్పుడు ముందుగా కుజుడు ఏ స్థానం ఉన్నాడు, కుజునితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు చూడబడుతున్నాయి అన్న విషయం మీద జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరి కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు అంటే వెరీ గుడ్, మీ ప్రయత్నాలకి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీరు చేసే ప్రయత్నాలకి మీ పెద్దవారు, మీ కొలీగ్స్, మీ స్నేహితులు సంపూర్ణంగా సహకరిస్తారు. ఏవైనా లిటిగేషన్లు, చికాకులు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. భూములు, స్థిరాస్తులపై ఆదాయం లభిస్తుంది. మీకు రావాల్సిన ధనం సకాలంలో రావడం వల్ల మీ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఏదైనా ఒక హోదాలో ఉన్నటువంటి మీ మిత్రులు మీకు సర్వదా సహకరిస్తూ మీ యొక్క ప్రయత్నానికి వారి యొక్క సపోర్టు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు పెద్దగా దిగులు పడక్కర్లేదు. మీ ప్రయత్నం మీరు చేసుకుంటే సమస్య దానికదే పరిష్కారం అవుతుంది. దానికి తగిన ధనం దానికదే సమకూరుతుంది. బట్ ఏదైనా రాష్ట్రాధిపతి లాభంలో ఉండగానే ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే పూర్తి చేసుకుంటే మంచిది. ముఖ్యంగా భూములకు సంబంధించింది. అలాగే కుజుడికి షష్టాధిపత్యం ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా క్రీడా రంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కానీ, అలాగే టెక్నికల్గా మామూలుగా ఈ మెకానిక్లు, వారికి సంబంధించిన వృత్తిలో ఉన్నవాళ్ళు, వ్యవసాయ పనులు, భవన కార్మికులు మొదలగు వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అంత సునాయాసంగా వచ్చే అవకాశం లేదు. రావడం మాత్రం గ్యారంటీగా వస్తుంది. అయితే దానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి మీకు మీ యొక్క కుజుడి మీద పడుతుంది, అంటే లాభస్థానం మీద పడుతుంది. అంటే శని యొక్క దృష్టి లాభస్థానం మీద పడడం వల్ల అవకాశాలు అయితే మీకు రావడం జరుగుతాయి. అయితే శని వక్రించి ఉండడం వల్ల చాలా కష్టపడవలసి ఉంటుంది. ఏదో ఒక పని ఒప్పుకున్నారు, ఒక 10 లక్షలు వస్తుంది అనుకుంటారు, కానీ ఒక 5 లక్షలు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. పని మాత్రం 20 లక్షలుగా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అధిక శ్రమ పడడం వల్ల ఆశించిన ఫలితం అయితే రాదు. ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సిద్ధంగానే ఉంటేనే మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి. కానీ ఫ్యూచర్లో అయినా దాని ఫలితం మీరు పొందగలుగుతారు. టెంపరీగా మాత్రం కొద్దిగా ఎక్కువ కష్టపడి తక్కువ ఫలితం పొందవలసి వస్తుంది. అయితే దశమంలో రవి ఉన్నాడు. రవి దిగ్బలుడై ఉండడం వల్ల ఎంత గొప్పవారినైనా మీరు మీ యొక్క పదవి ద్వారా అయితేనే, మీ అర్హత ద్వారా అయితే కంట్రోల్ చేయగలుగుతుంటారు. వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా నిజాయితీగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక పదవి లాంటిది మీకు వచ్చే అవకాశం ఉందంటే మీకు ఒక కీర్తితో కూడుకున్నటువంటి పదవి, అంటే ఒక ఫోటోకాల్ ఉన్నట్టు కొంతమంది పేరు కన్నా వాళ్ళు వృత్తితో పాపులర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల అంటే మీకు ఏదన్నా ఒక ప్రభుత్వ అధికారి, ఏదో కలెక్టరు, ఓ తహసీల్దారు, ఒక ఎంఆర్ఓ, ఒక ఎండిఓ, ఈ విధమైనటువంటి పదవితో కూడుకున్న పేరు, ఒక మేస్త్రి లేదంటే ఒక లీడరు, ఇలాగ ఏదో ఒక గుర్తింపుతో కూడుకున్నటువంటి పదవి పేరు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడితో ఉండడం వలన మీకు అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే మీరు చేస్తే వృత్తితో పాటు అలాగే కమిషన్ లాంటిదో, రాయల్టీ లాంటిదో, లేదంటే గుడ్ విల్ లాంటిదో మీకు రావడం వల్ల అందరితో కన్నా మీకు ఎక్కువ ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే 2 రకాలుగా మీకు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఈ కేతు ఉండడం వల్ల అంటే అది ధర్మంగానే ఉంటుంది. ఏమాత్రం ఇందులో అన్యాయం ఉండదు. మీరు చేసే పనికి ప్రతిఫలంగా మాత్రమే మీ సంపాదన ఉంటుంది. బట్ వృత్తిలో బాధ్యత పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, ఎక్కువ పని గంటలు పని చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా ఇది చతుర్థంలో రాహు ఉండడం వల్ల పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టే ముందు అది ఒక్కసారి మనం ఆలోచించవలసి ఉంటుంది. అది మనం చేయగలమా లేదా అన్నది ఆలోచించాలి. దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంటే ఎంత కష్టంతో కూడుకున్నది, ఇంత ఎక్కువ డబ్బులు వచ్చేది మనకెందుకు ఇచ్చారు వీళ్ళు, ఇందులో ఏదైనా ఇబ్బంది ఉందా అన్నది 1-2 సార్లు ఆలోచించి అందులో దిగాలి తప్ప ఏదో ముందైతే మీరు ఒప్పుకుంటే దాని తర్వాత ఇబ్బంది పడకుండా పని యొక్క అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని అందులో ప్రవేశించడం మంచిది. బట్ ఏదైనా విద్యార్థులు విద్యలో ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది.
ఏ విషయాన్ని కూడా దాయకుండా మీరు ఎందులో వీక్గా ఉంటే అది మీ పెద్దవారికి చెప్పి దానిలో సరైనటువంటి శిక్షణ తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా వృశ్చిక రాశిలో వృశ్చిక లగ్నంలో మీ పిల్లలు ఉంటే వారి యొక్క ప్రోగ్రెస్ మీరు కంపల్సరీగా గమనించవలసి ఉంటుంది. ఏదో మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారా, నిజంగా వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయా లేదా, విద్య ఏ విధంగా ఉంది, వెనక్కి స్కూల్ మార్చాలా అన్న విషయం మీద శ్రద్ధ పెట్టకపోతే తర్వాత ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా వారి యొక్క ఫెయిల్యూర్ని ఒప్పుకోరు. ఏది జరిగినా కూడా ఇతరుల మీద నెట్టివేస్తుంటారు. ఏదో జరిగింది, ఏదో పరీక్షలో ఇబ్బంది అయింది, లేదా ఇంకోటి పోయింది అనుకోండి, దానికి కారణం ఎవరి మీద ఒకరి మీద నెట్టివేసి వాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అదే సక్సెస్ వచ్చినప్పుడు మాత్రం ఎంతమంది సహకరించినా వాళ్ళందరినీ మర్చిపోయి అది మేము వల్లే నా వల్లే వచ్చిందన్నటువంటి హోదా వాళ్ళకి కామన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి మీద ఉన్నటువంటి పిల్లల మీద తల్లిదండ్రులు కంపల్సరీగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. బట్ 5వ స్థానంలో శనిగ్రహం వక్రగమనం వల్ల ఎంత కష్టపడ్డా కూడా కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ప్రేమికులకి కొద్దిగా ఎడబాటు తప్పకపోవచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ రావచ్చు. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారికి ఏదో ఉద్యోగం ఇంకొక అవకాశం రావడం వల్ల వాళ్ళు మీ నుంచి దూరం అవ్వచ్చు. ఫర్ ది సేమ్ టైం ప్రేమని పెళ్లిగా మార్చాలనుకునే మీ ప్రయత్నం కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటేనే మంచిది. బట్ ఏదైనా శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల స్త్రీ దేవతలను ఆరాధించడం వల్ల మీ యొక్క అవసరాలకి స్త్రీలను ఆశ్రయించడం వల్ల మీ పనులు సులభంగా జరిగే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాసుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం. అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ సేవించడం వల్ల కానీ సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరీగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్ మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతలలాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి
పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీ కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.